హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కన్యా బ్లాగ్స్. నేను మీ రిత్విక. ఈరోజు స్పెషల్ వీడియో ఏంటంటే, మేమైతే యాదగిరికి అయితే వెళ్ళాము. అక్కడైతే వీడియోలు తీయడం కుదరలేదు. సో అక్కడి నుంచి లంచ్ చేసిన తర్వాత కొలనుపాక టెంపుల్కి అయితే శివాలయంకి వెళ్ళాము. ఇది ఆలేరుకు దగ్గరలో ఉంటుంది. టెంపుల్ మాత్రం చాలా చాలా ఓల్డ్ టెంపుల్. దాదాపు 2000 సంవత్సరాల క్రితం టెంపుల్ అయితే. ఈ టెంపుల్లో చాలా చాలా విగ్రహాలు శిలావస్థలో ఉన్నాయి. ఈ టెంపుల్ ఆర్కియాలజిస్ట్ ఆధీనంలో అయితే ఉంది. చాలా చాలా ఓల్డ్ టెంపుల్. నేనైతే ఇంత ఓల్డ్ టెంపుల్ అయితే ఎప్పుడు చూడలేదు. చాలా విగ్రహాలు అయితే శిథిలావస్థలో ఉన్నవి. కొన్ని విగ్రహాలు అయితే రాజులు కొల్లగొట్టిన దేవాలయాలు ఎలా ఉంటాయో అలా అన్నీ పగిలిపోయి సగం సగం విరిగిపోయిన శిల్పాలు అయితే అక్కడ టెంపుల్లో అక్కడక్కడ పడిపోయి ఉన్నవి. చాలా విగ్రహాలు ఆ టెంపుల్లో పడిపోయే ఉన్నవి. టెంపుల్ మాత్రం చాలా చాలా బాగుంది. మేము మధ్యాహ్నం 2:30కి అలా వెళ్ళాము. సో టెంపుల్లో అయితే ఎవ్వరూ లేరు. ఒక అయ్యవారు మాత్రమే ఉన్నారు. నేహాన్షు మాత్రం చాలా ఎంజాయ్ చేశాడు. టెంపుల్లో ఎవరు లేకపోవడం వల్ల వీడియో మాత్రం చాలా సింపుల్గా తీయడం జరిగిపోయింది. ఇది టెంపుల్ ఎంట్రన్స్ అన్నమాట. టెంపుల్ ఎంట్రన్స్లోనే మనకు కాలభైరవుడు దర్శనమిస్తాడు. అటు సైడ్ ఒక చిన్న టెంపుల్లా ఉంది. అక్కడ ఆ కాలభైరవుని దర్శించుకున్న తర్వాత లోపలికి వచ్చిన తర్వాత హనుమంతుడు, నందీశ్వరుడు, ఈశ్వరుడు మనకు ఉంటాడు. చూడండి ఎంత ఓల్డ్ టెంపులో మనకి విగ్రహాలను చూస్తేనే తెలుస్తుంది. ఎవరు లేకపోవడంతో మేము చాలాసేపు టైం స్పెండ్ చేసాము అక్కడ. పిల్లలైతే చాలాసేపు ఆడుకున్నారు. ఇది కళ్యాణం టైంలో స్వామివారికి పెడతారు కావచ్చు ఆ తొడుగులైతే. ఇక్కడ చాలా చాలా అద్భుతమైన శిల్పాలు అయితే మనకు కనిపిస్తాయి. రష్ ఎవరు లేకపోవడంతో అర్చన అయితే చాలా తొందరగా కంప్లీట్ చేసేసుకొని అమ్మవారిని దర్శించుకున్నాము. ఇక్కడ టెంపుల్లో 11 ప్రదక్షిణలు చేసి ముడుపు కడితే పిల్లలు పుడతారని భావిస్తారట. ఇవి కోటి లింగాల శివయ్య అన్నమాట. చాలా బాగుంది.